నాకు తెలిసిన ఇద్దరు స్నేహితులున్నారు. వారు వేరు వేరు చోట్ల పనిచేస్తూ ఉంటారు. వారు చేసే పని ఏంటంటే బట్టలు ఉతకటం. అయితే వారు వెళ్లారు, పని చేస్తున్నారు. చేసే సమయంలో తినకేమో రూ. 500 దొరికాయి. తనకేమో రూ. 200 దొరికాయి. రూ. 500 దొరికిన అమ్మాయి, ఇవి నావి కావు, దేవుడు చూస్తున్నాడు, ఇది నాకొద్దు అని చెప్పి తన యజమానురాలికిచ్చి, అమ్మా సార్ జేబులో డబ్బులు దొరికాయమ్మా తీసుకోండి అని చెప్పి ఇచ్చేసింది. తినేమో రూ. 200 దొరికిన అమ్మాయి తెచ్చుకుని వాడేసుకుంది. మరుసటి రోజున తన యజమానురాలు పిలిచి, అమ్మా ఈ చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు కదరా, నీకు జీతం పెంచుతున్నాను తల్లి, ఈ రూ. 1000 ఉంచుకోరా అని చెప్పి తనకిచ్చి తన్ని పంపించింది. తిన్నేమో నీకు ఇక్కడ పని లేదమ్మా, నువ్వు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేవు కదా, వద్దు వెళ్ళిపోమ్మా అని చెప్పి పంపించేసింది. అందుకే నమ్మకంగా జీవించాలి. మనం అందరం నమ్మకంగా ఉండాలి. దేవుని యందును మనుషుల యందును నమ్మకంగా జీవించాలి.